ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి ఐబీపీఎస్ నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు సంబంధించి ఐబీపీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆఫ్ ద అప్లికేషన్ బై ద క్యాండిడేట్స్ లేదా మోడిఫికేషన్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 7/6/2024 నుంచి 27/6/2024 వరకు ఇవ్వడం జరిగింది. అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఆన్లైన్లో 7/6/2024 నుంచి 27/6/2024 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సంబంధించి జూలై 2024లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పీఈటీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి మనకి 22/7/2024 నుంచి 27/7/2024 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీకి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేసి మనకి జూలై లేదా ఆగస్ట్ 2024లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆగస్ట్ 2024లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్ 2024లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ప్రిలిమినరీ తర్వాత మనకి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి సెప్టెంబర్ 2024లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ సింగిల్కి సంబంధించి మనకి దానికి సంబంధించిన డిక్లరేషన్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి సంబంధించి అక్టోబర్ 2024లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ఎవరైతే క్వాలిఫై అవుతారో టైర్ 1 అండ్ టైర్ 2 ఇంటర్వ్యూకి సంబంధించి మనకి అక్టోబర్ లేదా నవంబర్ 2024లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దానికి ఇంటర్వ్యూకి సంబంధించి మనకి నవంబర్ 2024లో కండక్ట్ చేస్తారు. ఎవరిదైతే టైర్ 1, టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ప్రొవిజనరీ అలాట్మెంట్ వచ్చేసి మనకి జనవరి 2025లో ఉండడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టుకు సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించి జనవరి 2025లో అలాట్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ రావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అండ్ అదేవిధంగా మనకి ఇంకొక బ్యాంక్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. అది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సప్తగిరి గ్రామీణ బ్యాంకు, అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఈ 3 రకాల బ్యాంకులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ తెలంగాణలో వచ్చేసి 2 బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఈ విధంగా ఈ బ్యాంకులకు సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కొద్దిగా ఇంపార్టెంట్గా చూసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందని చెప్పేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గ్రూప్ బికి సంబంధించిన పోస్టులను చూసుకున్నట్టయితే మనకి ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 28 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది జనరల్ వాళ్ళకి. అండ్ అదేవిధంగా +3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు ఉండడం జరుగుతుంది, అంటే 31 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆఫీసర్ స్కేల్ 1 చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1కి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఉంది. అండ్ +3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్కి చూసుకున్నట్టయితే మనకి 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ జనరల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ +3 ఇయర్స్, +5 ఇయర్స్ ఈ విధంగా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే రిజర్వేషన్ కేటగిరీ ఉంటుందో ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ చూసుకున్నట్టయితే 21 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన ఇక్కడ బోత్ డేట్స్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి చూసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు. ఇది గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ అండ్ అదేవిధంగా గ్రూప్ బికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ కేటగిరీ వైజ్గా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఎలిజిబులే. అదేవిధంగా వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అన్నది రావాల్సి ఉంటుంది. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే డిజైరబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది కొంచెం ఉండాల్సి ఉంటుంది.
అండ్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎవరైతే మనకి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్ లేదా అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్స్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అది బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకి కొద్దిగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్ఆర్బిలో ఏదైతే మనకి ప్రొఫిషియన్సీ లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబులే విత్ 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ప్రిఫరెన్స్ అయితే వాళ్ళ యొక్క ఇక్కడ డిగ్రీస్ ఏ డిగ్రీస్లో ఉన్న వాళ్ళకి ఇస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డిగ్రీ ఇన్ బ్యాంకింగ్ చేసిన వాళ్ళు, ఫైనాన్స్, మార్కెటింగ్ లేదా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ ఈ విధంగా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 2 years యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాల్సి ఉంటుంది ఆఫీసర్ స్కేల్ 2 పోస్ట్కి సంబంధించి. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిమం 50% అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ ఇన్ ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా, వీబీ, వీసీ అండ్ ఓసీపీకి సంబంధించి ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. మనకి ఎక్స్పీరియన్స్ సంబంధించిన పోస్టులు అయితే మనకి అవసరమైతే లేదండి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ 2 పోస్టులకు సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ అసిస్టెంట్ అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించి 175 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు. అండ్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 850 రూపీస్ అన్నది మనకి ఎగ్జామినేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్, అప్లికేషన్ ఫీజు సంబంధించి ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ చూసుకున్నట్టయితే 175 రూపీస్ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ అదేవిధంగా 850 రూపీస్ వచ్చేసి మనకి అదర్ క్యాండిడేట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి వచ్చేసి మనకి ఫస్ట్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఆ ఎగ్జామ్ సంబంధించి రీజనింగ్ అనే సెక్షన్ ఉంటుంది, రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ. అండ్ రీజనింగ్ సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 40 మార్క్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి. టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 80 అండ్ టైం డ్యూరేషన్ 45 minutes అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆఫీసర్ స్కేల్కి సంబంధించి ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి రీజనింగ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 45 minutes ఉంటుంది. టోటల్గా 80 మార్క్స్కి 80 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఈ ప్రిలిమినరీ టెస్ట్ అన్నది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ టోటల్గా 5 sections ఉంటాయి. మనకి రీజనింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. టోటల్గా ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 200 ఉంటుంది. మనకి డ్యూరేషన్ వచ్చేసి 2 hours టైం అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి చూసుకున్నట్టయితే ఆఫీసర్స్ స్కేల్ 1 కూడా సేమ్ ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా ఈ విధంగా 200 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 200, టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ సంబంధించి మనకి
టైర్ 2లో ఏవైతే మార్క్స్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్లో వస్తుందో అదే ఫైనల్ మెరిట్ లిస్ట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి సెండ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 2 జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ పోస్ట్ సంబంధించి, స్కేల్ 3 పోస్ట్కి సంబంధించి మనకి మార్క్స్ ఆప్టెండ్ ఇన్ సింగిల్ లెవెల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అదే కన్సిడర్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేయడానికి, ఇంటర్వ్యూకి, అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్కి. ఎవరైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆ కాలం అన్నది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసుకున్న వాళ్ళకి పీఈటీ అన్నది మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లై చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు ఆఫీసర్ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఆఫీసర్ పోస్ట్లో ఏదైనా ఒక గ్రేడ్కి మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 లేదా స్కేల్ 3కి సంబంధించి ఈ విధంగా మనకి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.ibps.in లాగిన్ అయ్యి అక్కడ నుంచి క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అనే లింక్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి అక్కడ నుంచి వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్ సంబంధించిన ఈమెయిల్ అవన్నీ కూడా ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకునేటప్పుడు అదేవిధంగా సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవన్నీ కూడా ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషను వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అవన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో చేయాల్సి ఉంటుంది. అయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకు సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే మనకి 3 బ్యాంక్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆ 3 బ్యాంక్స్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ ఏ విధంగా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి 2 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయడం 2 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండ్ టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. ఈ విధంగా మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ టోటల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వేకెన్సీస్ ఇవి. అండ్ మనకి తెలంగాణకు సంబంధించిన వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి చూసుకున్నట్టయితే మనకి తెలంగాణకు సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సంబంధించిన వేకెన్సీస్ ఈ విధంగా మనకి నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్. ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ వాళ్ళకి మనకి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ కరీంనగర్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ విధంగా మనకి ఇక్కడ 5 to 6 డిస్ట్రిక్ట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ఏపీ వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు, ఏపీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఏపీ వాళ్ళకి చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి 2 తెలుగు రాష్ట్రాల వారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఆన్లైన్ చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్ నుంచి మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి మంచి అవకాశం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.